UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. ముందుగా ఈటీవీ ప్రేక్షకులందరికీ నమస్తే. ఇప్పుడు ప్రస్తుత సమాజంలో జరుగుతున్న ఈ హత్యలకు, అత్యాచారాలకు, వ్యసనాలకు కూడా అసలు సమాజం ఎటుపోతుంది అర్థం కావట్లేదు. ఇప్పుడు గత 15 రోజుల నుంచి కూడా చూసుకున్నట్లయితే కలకత్తా ఇన్సిడెంట్, ప్రాణాలను కాపాడుతున్న డాక్టర్లకే ప్రాణానికి వాళ్ళకి రక్షణ లేకుండా పోయింది. పోలీసులను నమ్మకుండా అయిపోయింది. ఎందుకంటే ఒక అర్ధరాత్రి కావచ్చు, పట్టపగలే కావచ్చు, ఆడపిల్లకు అన్యాయం జరిగిందంటే పోలీసును ఆశ్రయించే అంత ధైర్యం చేయలేకపోతున్నారు ఇప్పుడు. అలాగే ప్రాణాపాయ స్థితిలో కూడా ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తారు. ఆ డాక్టరు వీడు దొంగ, దొర, లేకపోతే ఉన్నోడా లేనోడా, లేకపోతే ఏంటి అనేది కూడా చూడకుండా తన ప్రాణాన్ని సైతం పణంగా పెట్టి కూడా వాళ్ళకు ప్రాణాలు పోసే ఒక డాక్టర్కే ఈరోజు ప్రాణరక్షణ, మానరక్షణ లేకుండా పోయింది. అలాగే ఇప్పుడు సమాజంలో కూడా చిన్న పెద్ద ఏది చూడకుండా ఒక మహిళ కనబడితే చాలు, ఒక ఆడపిల్ల కనబడితే చాలు అత్యాచారాలకు గురవుతున్న రోజుల్లో సమాజం ఎటుపోతుంది. ఈ విషయాలపైన క్లుప్తంగా, క్లారిటీగా ఏమంటున్నారు మహిళలు అని తెలుసుకోవడానికి మనతో పాటు ఒక మెడికల్ స్టూడెంట్ నమ్రత తను మనతోనే ఉన్నారు. అలాగే మోటివేషనల్ స్పీకర్ అనుప్రసాద్ గారు మనతోనే ఉన్నారు. జాయింట్ డైరెక్టర్ శశిశ్రీ గారు కూడా మనతోనే ఉన్నారు. వీళ్ళందరితో మాట్లాడి అసలు ఏం జరగబోతుంది కలకత్తా కేసులో, అలాగే సమాజంలో ఆడపిల్లల పట్ల ఎలాంటి న్యాయం జరిగితే బాగుంటుంది, ఇవన్నిటిపైన కూడా క్లారిటీ తీసుకుందాము. నమస్తే అండి ముగ్గురికి కూడా. ఎలా ఉన్నారు? ఫైన్. ఇప్పుడు సమాజంలో జరుగుతున్న విషయాలపైన, ఎందుకంటే రోజు రోజుకు అత్యాచారాల లెక్కింపు మాత్రం రెట్టింపు అవుతూ ఉంది. మరి ఈ అత్యాచారాలపైన, ఎందుకంటే ఇప్పుడు చాలా ఆడపిల్లలకి ముఖ్యంగా చాలా అవసరం ఈ విషయం అనేది. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళాలన్నా, ఒక అడుగు ఇంట్లో నుంచి బయట పెట్టాలన్నా, ఇంట్లో ఉండాలన్నా కన్న తండ్రి దగ్గర నుంచి కూడా రక్షణ లేకుండా పోతుంది. కన్న తండ్రినే నమ్మలేని పరిస్థితి ఏర్పడుతుంది, తోడబుట్టిన అన్ననే నమ్మలేని పరిస్థితి ఏర్పడుతుంది. అలాంటిది ఒక డాక్టర్ని నమ్ముతారు, కానీ డాక్టర్లకు కూడా రక్షణ లేకుండా పోయింది. మరి సమాజంలో ఆడపిల్లలకి ఎలాంటి రక్షణ, అసలు ఎప్పుడు రక్షణ కలుగుతుందంటారు? మీరు చెప్పండి అనుప్రసాద్ గారు. ఆడపిల్లలకి రక్షణ అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టే డాక్టర్ ఇన్సిడెంట్ జరుగుతుంది, అది 15 డేస్గా డిస్కషన్ అవుతుంది. ఇప్పటి వరకు కూడా దానికి ఒక జస్టిస్ అనేది ఇప్పటి వరకు జరగలేదు. అంటే ఎప్పుడైతే ప్రొలాంగ్ అవుతూ ఉంటుందో, కేసు ప్రొలాంగ్ అవుతూ ఉంటుందో అవి మారిపోతూ ఉంటాయి అక్కడ ఉన్న ఎవిడెన్స్లన్నీ. సో ఇప్పుడు ఎంత నీచం అంటే, ఇప్పుడు కేసు నేరస్తుల తరపున వాదించడానికి 21 మంది లాయర్స్ ఉన్నారు. నార్మల్ గా జస్టిస్ వైపు 5 లాయర్స్ ఉన్నారు. అంటే దీని వెనక ప్రభుత్వ హస్తం ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళ పొరపాట్లని కప్పిపుచ్చడానికి మేబీ ఈ గవర్నమెంట్ తరపున 21 మంది లాయర్లు ఫైట్ చేస్తున్నారు. మనం ఆ సందీప్ ఘోష్ అని ఆ ప్రిన్సిపల్ గురించి, అరాచకాల గురించి వింటూనే ఉన్నాము. ప్రతిరోజు కథలుగా చెప్తూనే ఉన్నారు. అతను డ్రగ్ మాఫియా, అక్కడ మెయిన్ జరిగింది డ్రగ్ మాఫియా. అండ్ అక్కడ కోవిడ్ టైంలో అది పార్ట్స్ తీసి అమ్మేయడాలు, ఇలాంటి మాఫియా ఎక్కువ జరిగింది అని చెప్పేసి చాలా చాలా కథనాలు వస్తున్నాయి. అది ఎంతవరకు అనేది 100% ఒక 80% నిజాలు ఉండొచ్చేమో, ఇంకా తెలీదు. ఎందుకంటే అతని ఇంటికి వెళ్ళి మొత్తం సిబిఐ, ఇప్పుడు కేసు కూడా సిబిఐకి వెళ్ళిపోయింది కదా, వాళ్ళ ఇంటికి వెళ్ళి మొత్తం అంతా పరిశీలిస్తే అంట ఈ సెక్స్ రాకెట్ గురించి కానీ, డ్రగ్ మాఫియా గురించి కానీ, ఈ పార్ట్స్ అమ్మేడాలు ఉంటాయి కదా దాని గురించి కానీ, ఇదన్నీ చాలా చాలా ఆయన అక్కడ ఉన్నాయంట. హాస్పిటల్లో కదా, అతని ఇంట్లోనే ఎవిడెన్స్లు ఉన్నాయంట. అవి ఇంకా బయటకు రావాల్సి ఉందంట. అంటే ప్రభుత్వ సపోర్టో లేకపోతే పొలిటికల్ సపోర్టో ఏదో ఒకటి స్ట్రాంగ్గా లేకపోతే అతను అంత ధైర్యంగా చేయలేడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అతనికి ఏంటి, ఇన్సిడెంట్ జరిగిన వెంటనే అక్కడ పేరెంట్స్కి అబద్ధం చెప్పవలసిన అవసరం లేదు. మీ అమ్మాయి సూసైడ్ చేసుకుందని ఎలా చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ అమ్మాయిని అక్కడ రేప్ చేసి చంపేశారు. చంపేసిన తర్వాత అక్కడ సీసీ కెమెరాల్లో ఎవిడెన్స్ని రూపుమాపడం కోసమని అప్పటికప్పుడు అక్కడ పడగొట్టేసి మళ్ళీ కట్టడము, ఇవన్నీ చేశారు. అంటే అక్కడే అర్థమవుతుంది ఆ గవర్నమెంట్ హాస్పిటల్లో ఎన్ని నేరాలు ఘోరాలు జరుగుతున్నాయని. అక్కడ స్టూడెంట్సే కాదు, అక్కడ పేషెంట్లే కాదు, ఎంతోమంది
ముందుకొచ్చి ఇప్పుడు ఒక్కొక్కరు చెప్పడం స్టార్ట్ చేశారు. సో ఆ ప్రిన్సిపాల్కి వెంటనే ట్రాన్స్ఫర్ చేశారు. అది కూడా వేరే డిపార్ట్మెంట్కి. అసలు అతను రాజీనామా చేయాలి. మీరు అన్నట్టు మమతా బెనర్జీ గారు దీనికి ముందుకొచ్చి, ఆవిడ హెల్త్ మినిస్టర్, హోమ్ మినిస్టర్ అండ్ చీఫ్ మినిస్టర్. సో అయినప్పుడు లా అండ్ ఆర్డర్ కానీ అక్కడ ప్రతి హాస్పిటల్లో ఏం జరుగుతున్నాయి ఏంటి అనేది అన్నీ ఆవిడ తెలుస్తాయి కదా. ఆవిడ సపోర్ట్ లేకుండా, ఆవిడ వీళ్ళందరికీ సపోర్ట్ లేకుండా ఆవిడైతే ధర్నాలు చేయడంలో అంటే ఒక మహిళగా వచ్చి ఉంటారు కదా, ఒక మహిళగా తను న్యాయం కోసం వచ్చి ఉంటారు. ఆవిడ చేతిలోనే ఇన్ని ఉన్నాయి కదా. ఇప్పుడు ఏదైనా కంట్రోల్ చేయాలి, ఏం చేయాలన్నా ఆవిడ చేతిలో అధికారం ఉన్నప్పుడు ఆవిడ ఎలా ధర్నా చేస్తుంది? అది అందరు నవ్వుతున్నారు దానికి. దాన్ని మీరేం చెప్తారు చెప్పండి. అంటే నేను ఒక మాట అడుగుతున్నాను, సీఎం పదవిలో ఉన్నా కానీ ఒక మహిళగా ఒక మహిళకి న్యాయం జరగాలని మహిళగా రోడ్డెక్కింది అనుకుందాం. ఇప్పుడు అక్కడ అన్ని నేరాలు జరుగుతున్నాయి కాబట్టే కదా వీళ్ళు చేయలేకపోతున్నారు. కాబట్టి సిబిఐకి వెళ్ళింది, సుప్రీంకోర్టు ఇప్పుడు సుప్రీంకోర్టు చేతిలో ఉంది. ఇప్పుడు వీడేమంటున్నాడు, నేను సందీప్ రాయ్ గారు నేను చేయలేదు, ఈ రేప్ నేను చేయలేదు, నా మీద మోపారు. వాళ్ళ అమ్మ కూడా వాడికి సపోర్ట్ చేస్తుంది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ తల్లిదండ్రులు స్పిరిచువాలిటీ అనేది పేరెంట్స్ పిల్లలకి నేర్పించాలి చిన్నప్పటి నుంచి. ఎందుకంటే మనం అసలు అలా రేప్ చేసి చంపేసిన వాడిని మనం యానిమల్తో కూడా పోల్చలేము. ఎందుకంటే యానిమల్స్ కూడా నీతి నిజాయితీగా ఉంటాయి, విశ్వాసం ఉంటాయి. కొంచెం మనం తిండి పెడితే మనుషులే యానిమల్లను వదలట్లేదు. అది రాక్షసత్వం అంటారు. అంత కిరాతకంగా అమ్మాయిని రేప్ చేసి హత్య చేయడం అనేది ఇంకా రాక్షసత్వం అది. ఇప్పుడు మీరు ఒక మాట అడిగారు కదా, అంటే ఒక సీఎం పదవిలో ఉండి ఇక్కడ ధర్నాలకి పాల్గొనడం అనేది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి అని నన్ను అడిగారు. కానీ మీ పక్కనే ఉన్నారు ఒక మెడికల్ స్టూడెంట్. మరి ఆ విషయం పైన వాళ్ళు క్లారిటీ ఇవ్వాలి. ఎందుకు అని అంటే వాళ్ళతో కలిసి ఒక సీఎం, ఇప్పుడు మెడికల్ స్టూడెంట్స్ అండ్ డాక్టర్స్తో కలిసి ఒక సీఎం తను న్యాయం కావాలి అని చెప్పేసి పోరాడడం జరిగింది. దానిపైన మీరేమంటారు? ఎందుకంటే ఒక యాజ్ ఏ మెడికల్ స్టూడెంట్గా నేను అడుగుతున్నాను మీ అభిప్రాయం. మేము ప్రొటెస్ట్ చేసింది అంతా కూడా ఫర్ సమ్ జస్టిస్ ఇన్ ద సెన్స్ టు హర్, తనకి అండ్ ఇన్ జనరల్ అందరికి, ఆల్ మెడికల్ స్టూడెంట్స్ కి కొంచెం అన్న సేఫ్టీ కావాలి, కొంచెం ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ లో రెస్పాండ్ కావడానికి ఫోర్సెస్ కావాలన్నట్టు కొంచెం ప్రొటెస్ట్ నడుస్తూ ఉంది. ఈ ప్రొటెస్ట్ అంతా మేము ఆన్ ఫోకస్ సీఎం కి తెలియాలి అనేసి చేస్తున్నాం. సీఎం కి కానీ లేకపోతే అథారిటీస్ కి కానీ ఏమైనా చేంజ్ వస్తుంది అనేసి చేస్తున్నాము. ఆ అథారిటీనే వచ్చి మాతో ప్రొటెస్ట్ చేస్తున్నారు అంటే ఇంకా మేము ఎవరికి చెప్పుకోవాలి? అదే అడుగుతున్నాను. ఒక మెడికల్ స్టూడెంట్గా, కాబోయే డాక్టర్గా, ఒక డాక్టర్కి ఈ రోజున కలకత్తాలో అసలు రక్షణ లేకుండా పోయింది. ఎంత అంటే నీచంగా అమ్మాయి ప్రైవేట్ పార్ట్లో నుంచి కూడా బ్లడ్ వచ్చి అంత నీచంగా అలా అత్యాచారం చేసి చంపారు. మరి డాక్టర్స్కి రక్షణ ఎలా కలుగుతుంది? డాక్టర్స్ కనే కాదు, జనరల్ గా ఎవ్రీ చిన్న పిల్లలను కూడా వదలట్లేదు, ప్రాణాలు కాపాడే డాక్టర్లకే లేదు. ఆ విషయం పైన మీ స్పందన ఎలా ఉంది? మీ ధర్నాలు ఎలా సాగుతున్నాయి ఏంటి? దీన్ని ఒక మెడికల్ స్టూడెంట్ అనేసి చాలా మంది అనుకుంటున్నారండి. బట్ బిఫోర్ మెడికల్ స్టూడెంట్ అమ్మ అసలు మెడికల్ కి రాకముందే షీస్ అ ఫీమేల్. అది జనరల్ అందరు నేషన్ మొత్తము గమనించాలి. లైక్ ఇప్పుడు సపోజ్ నిర్భయ కేసు జరిగింది, అందరు పబ్లిక్ రెస్పాండ్ అయ్యారు. బట్ ఈ కేసులో ఓన్లీ మెడికల్ స్టూడెంట్స్, మెడికల్ వాళ్ళు లైక్ దే ఆర్ కంప్లీట్లీ డివైడింగ్ దెమ్ సొసైటీ నుంచి. మీరు సపరేట్, మేము సపరేట్ అన్నట్టు సినారియోస్ క్రియేట్ చేస్తున్నారు. అదే ఎందుకు జరుగుతుంది? పబ్లిక్ మైండ్ సెట్ అట్లా ఉన్నదండి. బికాజ్ మెడికల్ స్టూడెంట్స్ వాళ్ళు చూసుకుంటారు, లేకపోతే చాలా మంది ఉన్నారు కదా వాళ్ళు చేసుకుంటారు అనేసి ఉంది. వాళ్ళు మెడికల్ ప్రొఫెషన్ ని దే ఆర్ నాట్ కన్సిడరింగ్ ఇట్ అస్ ఇప్పుడు వర్క్ అనేది ఏ మనిషి కానీ ఒకటే అండి. ఒక పని చేస్తున్నాం అంటే ఇష్టంతో చేస్తే ఏ వర్క్ అనే డివైనే. అది మెడికల్ కానివ్వండి, స్మాల్ ఇల్లు ఉడ్చే పనిగా, వాట్ ఎవర్ ఇట్ ఇస్, మనం ఇష్టంగా చేస్తున్నాము అంటే ఇట్స్ వెరీ డివైన్. అట్లాంటిది ఇట్స్ ఎవ్రీథింగ్. ఒక అమ్మాయికి జరిగింది అనేది జనరల్. దాన్ని మెడికల్ ప్రొఫెషన్స్ వాళ్ళు రెస్పాండ్ అవ్వాలి, వాళ్ళు చూసుకోవాలి. ఎవ్రీవన్ మస్ట్ బి వాయిస్ రైజ్ చేయాలి, ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ వాయిస్ రైజ్ చేయాలి ఈ విషయం. అదే అంటున్నాను. ఎందుకు అంటే ఇంకొక చిన్న క్వశ్చన్ కూడా, ఇప్పుడు కలకత్తాలో ఏ ఇన్సిడెంట్ అయితే జరిగిందో ఆ అమ్మాయి శరీరంలో కూడా తనకి 150 grams స్పర్మ్ కూడా దొరికింది. దాన్ని టెస్ట్లకు కూడా పంపించడం జరిగింది. ఇప్పటి వరకు ఆ రిపోర్ట్స్ కూడా బయటికి అసలు ఎంతమందిది ఏంటి అనేది కూడా ఇప్పటి వరకు బయటికి రాలేదు. అంటే గ్యాంగ్ రేప్ అని మాత్రమే చెప్పారు. దాన్ని ఇప్పుడు మళ్ళీ ఇంకా నిందితులు ఎవరెవరు అనేది కూడా బయటికి రాలేదు.
అంటే దీనికి కారణం ఏమనుకుంటున్నారు? దాన్ని అసలు మొత్తము సీమన్ శాంపుల్ మొత్తము డిస్ట్రాయ్ చేసేసారండి, టు బి ఆనెస్ట్. మొత్తము ఆ కేసు జరిగిన ప్లేస్ మొత్తం రెనోవేషన్ అనేది చెప్పి డిస్ట్రాయ్ చేసేసారు. అసలు మనకి ఎవిడెన్స్ దొరికే సినారియోనే లేదు అక్కడ. దొరికిన సీమన్ శాంపుల్ ఇస్ ఆల్సో డిస్ట్రాయిడ్ నౌ. మరి ఇప్పుడు నిందితుడు కూడా తనని కూడా టెస్ట్లకు పంపించారు. అసలు నిందితుడు తప్పే లేదు అని చెప్పేసి తల్లి చెప్పడం కూడా జరుగుతుంది. అలాగే తను కూడా ఇప్పుడు ఒకప్పుడు స్టార్టింగ్ ఏమో నేనే చేశాను, నన్ను ఉరి తీయండి అన్నాడు. ఇప్పుడు నా తప్పు లేకుండానే నన్ను ఇరికిచ్చేస్తున్నారు అనే ఒక మాట మారుస్తున్నాడు అంటారా ఎట్లా? ఇది రెండు విధాలుగానే చెప్పొచ్చండి. బికాస్ ఒకటి వచ్చి హీ మైట్ బి ఫోర్స్డ్. ఇప్పుడు ఎవరైతే మెయిన్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఫోర్స్ చేసి ఉండొచ్చు ఈ అబ్బాయిని, ఎవరైతే ఉన్నాడో. లేకపోతే ఆయన నిజంగానూ చేసి ఉండొచ్చు. మనకి ఏది క్లియర్ కట్ గా తెలియదు. ఇప్పుడు చూసేది మనం అంతా ఇన్ జనరల్ చూస్తున్నాం. బికాస్ వీ డోంట్, ఎవిడెన్స్ మొత్తం తీసేశారు. అసలు వీళ్ళు 100, అందుకే కదా ఇంత డీలే అవుతుంది. అసలు ఎవిడెన్సే సినారియోని డిస్ట్రాయ్ చేసేసారు. యాక్చువల్ గా కొన్ని కథనాలు ఎలా ఉంది